Hello AI family. Welcome to day 2 of 45 days AI learning series. లాస్ట్ వీడియోలో మనం అసలు AI అంటే ఏంటి అనేది క్లియర్గా నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఒక AI సిస్టమ్ బిల్డ్ చేయడానికి కావాల్సిన ప్రాసెస్లో అయిన మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అంటే ఏంటనేది క్లియర్గా నేర్చుకుందాం. మెషిన్ లెర్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం యూట్యూబ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో మనం యూట్యూబ్లో ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే మనకి చాలా ర్యాండమ్ వీడియోస్ కనిపిస్తాయి. అయితే తర్వాత మనం ఒకటో రెండో వీడియోస్ చూసిన తర్వాత మనం చూసిన వీడియోస్కి సిమిలర్ వీడియోస్ కనపడడం స్టార్ట్ చేస్తాయి. ఇక్కడ ఏం జరిగిందంటారు అంటే మనం చూసిన వీడియోస్ని యూట్యూబ్ అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసి మన టేస్ట్ని అర్థం చేసుకుంటూ ట్రై చేస్తుంది. అంటే మన ప్యాటర్న్స్ని నేర్చుకుని దాన్ని బట్టి మనకి వీడియోస్ అనేవి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మెషిన్ లెర్నింగ్ అంటున్నాం. అంటే ఒక మెషిన్ మన డేటాలో ఉండే ప్యాటర్న్స్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయడం జరుగుతుంది. రెండోది డీప్ లెర్నింగ్. ఈ డీప్ లెర్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మొబైల్ ఫోన్ ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అన్లాక్ సిస్టమ్ ముందు ఒక ఫోటో పెడితే ఓపెన్ అవుతుందా? అవ్వదు. ఒక రియల్ ఫేస్ పెడితే దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్నిటినీ గుర్తుపట్టి అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటారు అంటే మన ఫేస్లో ఉండే డిఫరెంట్ డీటెయిల్స్ లైక్ ఐస్, నోస్, ఫేస్ షేప్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఆ డిఫరెంట్ లేయర్స్లో ఉండే అన్ని డీటెయిల్స్ని అబ్జర్వ్ చేసి వాటిని అన్నిటిని అర్థం చేసుకుని అదొక టాస్క్ అనేది పర్ఫామ్ చేసింది. దీన్నే డీప్ లెర్నింగ్ అంటాం. అంటే అర్థం ఇక్కడ డిఫరెంట్ లేయర్స్లో ఉండే డీటెయిల్స్ని అన్నిటిని అర్థం చేసుకుని దాన్ని నేర్చుకునే ప్రాసెస్ని డీప్ లెర్నింగ్ అంటాం. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ డిఫరెన్స్ ఏంటి అంటే సింపుల్ డీటెయిల్స్ని అర్థం చేసుకుని ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తే దాన్ని మెషిన్ లెర్నింగ్ అంటాం. అలాగే డీప్ ఆర్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ డీటెయిల్స్ని అర్థం చేసుకుని ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తే దాన్ని డీప్ లెర్నింగ్ అంటాం. నెక్స్ట్ వీడియోలో AI నేర్చుకోవడానికి కంప్లీట్ రోడ్ మ్యాప్ స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఇలాంటి AI కంటెంట్ కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి. ఈరోజు ఒక క్విజ్ క్వశ్చన్. మనం అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే సిమిలర్ ప్రొడక్ట్స్ అని చూపిస్తుంది. ఇది మెషిన్ లెర్నింగా, డీప్ లెర్నింగా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.